హాయ్ అండి. ఇవాళ నేను మొలకలతో చాట్ చేశాను. పెసర మొలకలతో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఏ గింజలైనా చిరుధాన్యాలైనా సరే ఇలా మొలకెత్తించొచ్చండి. ముందుగా శుభ్రంగా కడుక్కొని ఒక 12 అవర్స్ నానబెట్టాలి నీటిలో. తర్వాత నీటిని వంపేసి ఒక గుడ్డలో కానీ ఏదైనా మూట కట్టి ఉంచాలి. కొంచెం చీకట్లో ఉంచితే ఆఫ్టర్ 12 అవర్స్ ఆర్ 1 డే తర్వాత ఇలా మొలకలు వస్తాయండి. వీటితో మనం రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. మార్నింగ్ లెగ్గానే తినొచ్చు, లేదా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినొచ్చు. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఉట్టివైతే పిల్లలు తినరు కదా, అందుకే ఇలా చాట్లా చేసి చూపిస్తున్నాను మీకు. మొలకల్లో ఒక బౌల్లో తీసుకోండి. కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం, ఒక నిమ్మ చెక్క పిండండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే సింపుల్గా చేసి చూపిస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అంతే అండి. ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. పెసలతో అయితే మరీ రుచిగా ఉంటుందండి. అలాగే శనగలతో కూడా మనం స్ప్రౌట్స్ చేయొచ్చు. చాలా మంచివి. మొలకెత్తిన గోధుమలు కూడా చాలా మంచివండి హెల్త్కి. ఇవి జర్మినేషన్ అయితే కదా, వీటి తాలూకా సుగుణాలన్నీ కూడా మనకి ఆహారంగా తీసుకోవడం వల్ల మన బాడీ గ్రహిస్తుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, బ్లడ్ షుగర్ తగ్గుతుంది. అలాగే చాలా హెల్తీగా ఉంటాం. ఇందులో విటమిన్ కే, సి కూడా ఉంటాయి. మీరు కూడా ఏదైనా సరే సీడ్స్ని ఇలాగ మొలకలెత్తించి రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. వడలు చేసుకోవచ్చు, పెసరట్టు చేసుకోవచ్చు, లేదా ఇలా చాట్ చేసుకోవచ్చు. ఇలా మొలకెత్తిని రెడీగా ఉంచుకుంటే వీక్ అంతా కూడా అలాగే నచ్చినప్పుడు మనం అలాగా తినొచ్చండి. ఉత్తిన అటు ఇటు వెళ్తూ కూడా ఒకసారి గుప్పి నోట్లో వేసుకుంటే చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం నిర్లక్ష్యం చేస్తుంటాము. ఎప్పుడన్నా బయట అమ్మేవి రోడ్డు మీద కొనుక్కొని తింటుంటాం, కానీ ఇంట్లో అయితే ఇలాగా మనం సీడ్స్ని మొలకెత్తించము. కానీ ఇది ఒక హ్యాబిట్ కింద చేసుకోండి. రెగ్యులర్గా ఏదో ఒక గింజల్ని, పెసలు అని, తర్వాత పల్లీలని, లేకపోతే శనగలని, ఇలా చాలా వాటిని మొలకెత్తించవచ్చు. గోధుమలని, వీటిని మొలకెత్తించి మొలకలు వచ్చాక తినడం వల్ల వాటికి జీవం ఉంటుంది కదా, అది జర్మినేట్ అయిన వాటికి ఆ తాలూకా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీ రిసీవ్ చేసుకుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.